స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో కీలక హామీ నెరవేర్చింది. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. స్త్రీ శక్తి అనే పేరుతో ప్రభుత్వం అధికారికంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్త్రీ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందని గర్వంగా చెప్తున్నానన్నారు. ఇక రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు 5 ఏళ్ల పాటు నవ్వడమే మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఇంటా బయట ప్రజలకు ఆనందం లేకుండా పోయిందని చెప్పారు. ఇక నుంచి ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆడబిడ్డలకు పూర్తి స్వతంత్రం ఇవ్వడం గురించి 30 ఏళ్లుగా ఆలోచిస్తూనే ఉన్నానని చెప్పారు. 30 ఏళ్ల క్రితం ఆ ఆలోచన నుండి వచ్చిందే డ్వాక్రా గ్రూపులు అనే సంతోషంతో ఒకంత గర్వంగా భావోద్వేగంతో చెప్పారు. ఈ కార్యక్రమం కోసం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ బస్ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్, లోకేష్ బస్సులోనే ప్రయాణించారు. వీరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు ఇతర కూటమి నేతలు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ వారు సంతోషంతో పాల్పంచుకున్నారు. అయితే సీఎం, మంత్రులు ప్రయాణిస్తున్న బస్సు వెళ్లే మార్గంలో మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దారి పొడవునా మంగళహారతులతో నీరాజనాలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు పలుచోట్ల బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలలో ఒకటైన ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా, నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. మీరు నిర్భయంగా ఉండొచ్చు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నా. నేను మీటింగుల్లో చెప్పేవాడిని, ఆడబిడ్డల పరిస్థితి చూస్తే చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన తల్లి తండ్రి కూడా వీక్ష చూపించేవారు. మగపిల్లలైతే చదివించేవాళ్ళు, ఆడపిల్లలైతే పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించేసేవారు. పెద్ద అయిన తర్వాత భర్త పెత్తనం, సినిమాకు పోవాలన్నా లేకుంటే సరదాగా ఒక షాపింగ్కి పోవాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. భర్తకు మాత్రం పర్మిషన్ లేదు, భార్యకు మాత్రం పర్మిషన్ కావాలి. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మీ కడుపులో పుట్టిన మీ బిడ్డలు పెద్ద అయిన తర్వాత నీకేంది తెలియదులే, నువ్వు వంటింట్లో ఉండు అని చెప్పేవారు. అప్పుడు నా ఆలోచనే డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నా. 5